గారు నా పేరు మట్టా గౌరీదేవి అండి. మేము గత 30 సంవత్సరాల నుంచి మా అత్తయ్య గారు మా మామయ్య గారు మేము అక్కడ ఉంటున్నామండి. మాకు షాప్ ఉందండి. షాప్ ఉండటం వల్ల మేము ఆ షాప్ కూడా తీసేసారండి. నాకైతే భర్త కూడా లేదండి. దాని మీద మేము ఆధారపడుతున్నామండి. మాకు ఏ ఆధారం లేదండి. మొత్తము కొట్టి మీదే మేము ఏదో ఒక ఉపాధి చేసుకుంటూ మేము బతుకుతున్నామండి. ఆ ఆధారం కూడా లేకుండా అయిపోయిందండి. మాకు న్యాయం చేయలేదు. లేకపోతే మాకు ఎక్కడైనా తెలుస్తా స్థలం చూపించి మాకు ఒక ఆధారం, మా బిడ్డ నేను దాని మీద బతుకుతున్నామండి. మేము అంతకన్నా మేము ఏం కోరుకోవట్లేదండి. మాకు ఒక న్యాయం చేయాలని మేము కోరుకున్నామండి. ఇంతవరకు సెలవు. కలెక్టర్ గారండి. మరి నా పేరు బుద్ధే కృష్ణవేనండి. మాది ఇద్దరు ఇంటి దగ్గర ఉన్న పక్కన ఉన్న ఇల్లుండి. మా ఇల్లుండి మొత్తం కొట్టేశారండి. మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కాడి నుంచి కూడా అక్కడే ఉంటున్నామండి. మేము మాకు అసలు ఎటువంటి అవకాశం లేదు ఇంట్లో ఉంటాకండి. మరి దయచేసి మీరు ఎలా అయినా మాకు న్యాయం చేయాలని మరి కలెక్టర్ గారు వినిపించుకోవాలని వచ్చామండి. మాకు ఇలా ఇల్లు కొట్టేసి మాకు ఉంటా కూడా ఎటువంటి అవకాశం లేదని మేము ఒకసారి మా ఇంటిగా వస్తే తెలుస్తుందండి. మాకు ఏదైనా ఇల్లు అయినా మరి ఏదైనా లోన్ అయినా కల్పిస్తారని ఇల్లు రాస్తారని వచ్చామండి మేము. ఎదరపల్లి గ్రామం, ఎదరపల్లి వంతెన దగ్గర కుడి పక్కన ఉన్న పేటలోని ఎదరపల్లి వంతెన దగ్గర గల బోలవారిపేటకు సంబంధించిన మనుషులు అండి. మేము డాబాగడ్డని కానుకుని ఉంటాం సార్. ఇది గత పూర్వం నుంచి కూడా అక్కడ మా తాతల దగ్గర నుంచి గత 40-50 ఏళ్ళ నుంచి మా తాతలు ముత్తాతల కాడ నుంచి అక్కడే మేము నివసిస్తున్నాం సార్. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుని, అది గవర్నమెంట్ స్థలమైనా కానీ మాకు తెలిసి తెలియకు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నాం సార్. ఇవి ఇప్పుడు రోడ్డు ఎక్స్టెన్షన్ లో మాకు షాపులు పోవడమే కాకుండా ఇల్లు కూడా పోయే అవకాశం ఉంది సార్. పోయినవి కూడా సార్ కొట్టేశారు. ఇప్పుడు దాంట్లో మాకు కలెక్టర్ గారు ఏదైనా న్యాయం చేయాలని మేము కలెక్టర్ గారిని కోరుకోవడానికి ఇప్పుడు జిల్లా అమలాపురం కోనసీమ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి విన్నపించుకుంటానికి వచ్చాం సార్.